ఏంటే నన్ను చూస్తే భయం వేయడం లేదా? నువ్వు నాన్నవి కాదని, మా నాన్నని చంపేసిన రాక్షసుడివని తెలియగానే భయం పోయింది. ఇంతప్పటి నుంచి పెంచాను. నేను నాన్నని కాదని దానికెలా తెలిసింది లాయరు? సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రి ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా దానికి ఎట్ట వచ్చింది లాయరు? నన్ను అడుగుతున్నారేంటండి? నాకేం తెలుసు? నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం చేస్తున్నాడ్రా? నీకు తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పడి చేస్తున్నాడ్రా? తెలుసురా, నేను పంపితేనే నా కొడుకు అమ్మును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు. యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరీ ప్రాణాలు తెగించాడ్రా. అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీలాంటి వ్యధలు చేసిన పాపాలంత తొందరగా మర్చిపోరు. ఒక్కసారి చేసిన గుర్తుకు తెచ్చుకోండి. ఆస్తి మీ సొంతం కావాలంటే 15 సంవత్సరాలు మీరు ఓపిక పడ్డారు. తను మేజర్ అయితే ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా, అమ్ము మీ నీడలో సేఫ్ గా ఉండటం కోసం. ఎదిగే తన వయసుతో పాటు నిజాన్ని నూరిపోశాను. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్ లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఈ 3 బస్తీ కుర్రాళ్ళలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. రే, నా పక్కనే ఉంటూ నా ఉప్పు తింటూ ఎట్టా చేసావరా ఇదంతా? నిన్ను చూసే నేర్చుకున్నాను బళ్ళారి. చంపరా! 1000 గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదన్నాడురా నా కొడుకు. కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించేది? నీ బస్తి నా కొడుకు వచ్చి మా ఇంట్లో చెప్పాలని ఆపుతాడా? బస్తీ నా కొడుకు కాదురా కుర్రాడు. రాయదుర్గం గుర్తుందా? 3వ వార్డు, 4వ వీధి, పంచాయతీ ఆఫీసు పక్కిళ్ళు, సూర్యనారాయణ. సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు. సూర్యనారాయణ కొడుక? ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి, శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? పేదవాళ్ల కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మొగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ, జనం కోసం ముందడుగేస్తూ, జూలు విడిచిన పులిలా, జూలు బెదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడు రా. కొడుకు మాట్లాడా? ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం. లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేయమ్మా. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా, అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పా.
అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏయ్! ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. రాయ్, అక్కడ చూడు. పాపం, 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరుగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా! అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ అంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయడం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? ఏయ్, అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. ఏయ్, సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళా. సూర్యనారాయణ పెట్టంటే
చూసాం. ఊరికి ఓచకోతంటే చూపించు బాబు. నరికే కొడుకుని ఆయ్! ఆయ్! నీ చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకు నెరవేరింది. ఆ పెద్దవాళ్ళు ఎద్దరూ మీ కడుపున కవల పిల్లలై పుట్టాలమ్మా.